మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం అంటే పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరున్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇది మనకి ఒక నాడి అని చెప్పి జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. దాదాపుగా 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేసాము. అంటే కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు, గూడూరులో నుండి 3 మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం. ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం, మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు. అందుకనే కోట, చిలకూరు మండలం, గూడూరు మండలం మనం నెల్లూరుకు తీసుకొస్తాను. అలాగే కింద ఉన్నటువంటి 2 మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గరాజపట్నం పోర్టు కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో, పైకి కృష్ణపట్నం పోర్టు మొత్తం కూడా అటు. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా మంచి పరిపాలన సౌలభ్యం ఉండే విధం ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఏదో రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను, ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు. అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో 3 జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు కూడా తప్పకుండా చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది. అలాగే సామర్లకోట మండలాన్ని మనం పెద్దాపురంకి మార్చడం, అంటే కలిపి అటు మండలం మార్చడం. అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు, రాజమండ్రి కూతవేటి దూరంలో ఉంటాం మేము, రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది, అది గతంలో చాలా రిప్రజెంటేటివ్ వచ్చినాయి, అవి కూడా చేయటం జరిగింది. అలాగే ముఖ్యంగా పెనుగొండ ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోవటం జరిగింది. ఆ పేరు కూడా మార్పుడు కూడా ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వస్తే అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి, అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా అంటే చాలా చూసామని మధ్యలో దొనకొండ అటు వెళ్తుంది, ఎటు వెళ్ళక మొత్తం దర్శి నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తూ ఉన్నారు ప్రాంత ప్రజలు, వాళ్ళందరి కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మార్కాపురం జిల్లా పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం. అలాగే ఏదైతే కురిచేడు, దొనకొండ 2 కూడా మీకు అద్దంకి సబ్ డివిజన్, ప్రకాశం, అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి. అన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలన సౌలభ్యం ఉందో రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళటం అనేది కష్టం అవుతూ ఉంటుంది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లెట్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరు జిల్లా కలెక్టర్ దగ్గరికి పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాల్లో మండలాలు, అంటే ఒక నియోజకవర్గాన్ని 2 జిల్లాలు పెట్టలేదన్నమాట. అట్లా అది అయిపోయింది. తర్వాత ఏదైతే రైల్వే కోడూరు ఉంది, ఎప్పటి నుంచి వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని, వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు. అది తిరుపతి జిల్లాలోకి తీసుకురావడం జరిగింది. రాజంపేట ఎప్పటి నుంచో ఉద్యమాల ప్రాంతం, వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మా కడపలో ఉంచండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ ఆమోదం చేసింది. అలాగే ముఖ్యంగా మదనపల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి
అందరూ కూడా డిస్కస్ చేశారు. ఏదైతే రాయచోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరం విషయం. ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా, ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టిట్యున్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోటి హెడ్ క్వార్టర్కి పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకు వెళ్తూ ఉంటారు. ఈ మన పొంగునూరుని తీసుకెళ్ళి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక అసలు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మన రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లికి మార్చడం జరుగుతూ ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మరి ముఖ్యమైనటువంటి మార్పులు ముఖ్యంగా బనగానపల్లి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది. అలాగే అడ్డ రోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది. అలాగే రాజంపేట ఏదైతే సిద్ధవటమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము కడపతోనే ఉంటా ఉన్నాను. సో వాళ్ళని కూడా అక్కడే ఉండే విధంగా, అలాగే మడగసిర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ అందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని, ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసి రేపటికి అది పూర్తవుతూ ఉంటుంది. ఎందుకంటే మేము 27/11 గజెట్ ఇచ్చాం, 27/12 అన్నీ కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది. 31 నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా 1వ తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. 2 జిల్లాలు అలాగే చెప్తా. ఆదోనిలో కూడా చిన్న మార్పు. ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని 1, ఆదోని 2 అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాము. మేము పూర్తయినాక ప్రశ్నలు తీసుకోండి. ఇంకా ఉంది ఫినిష్ చేయాల్సి. పోలవరం, మదనపల్లి, అన్నమయ్య యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి 28 అవుతుంది. మార్కపురం మదనపల్లి లేదు. అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది. అన్నమయ్య రాయచోటి విల్ బి భాగం. హెడ్ క్వార్టర్ ఇస్ మదనపల్లి. ఇట్స్ లైక్ అన్నమయ్య అట్ మదనపల్లి. యూ కెన్ రైట్ డౌన్ యాజ్ అన్నమయ్య అట్ మదనపల్లి. ఇప్పుడు మీరు అలా అంటున్నారు. ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య. మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి? రాజంపేటలో జన్మించారు అక్కడే అంటే కాదు కదా. బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి. అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ. ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి? నిమ్మకూరులో. ఎక్కడ ఇచ్చారండి? అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. అట్లా ఉండదు. వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకనే పెట్టాను. పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు, పక్కన ఇస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో, ఎక్కడైతే మనుషులు అందరు కూడా ఇక్కడి నుంచి అక్కడికి మార్చబడ్డారో, అక్కడ డెవలప్ చేస్తానో అక్కడ పెట్టాము. మదనపల్లి జిల్లా ఉండదు. మదనపల్లి హెడ్ క్వార్టర్స్, బట్ ఇట్ ఈస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదనపల్లి. అంటే ఇప్పుడు 100% మీరు అడిగిన దాంట్లో ఉంది. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము, మేము అసేమిరాని గొడవ చేస్తున్నారు, రైల్వే కొడుకు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు. వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు. అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఓదార్చన జరిగింది. తప్పకుండా అభివృద్ధి చేస్తాము రాయచోటిని ఎప్పుడు లేని విధంగా. ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడగలం, ఎంతసేపు మనం కలిసి జీవించగలం? చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు వచ్చింది. దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతూ ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉండటానికి రాయచోటితో. రాయచోటి అనేది
డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు. వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అయినా రాజకీయ కోణాలే ఉన్నాయి. కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. గతంలో చెప్పా కదా, ఇప్పుడు పుంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి, దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి? ఆ రోజే పుంగనూరు పెట్టుంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్